జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఇక్కడ ప్రత్యేకించి లక్ష్మీ నరసింహస్వామిని శ్రీ కొసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయం 4వ శతాబ్దం నుంచి ఉన్న ఆలయము అని చెప్పి చెప్తూ ఉంటారు. మొదట్లో ఆలయం గురించి ఎవ్వరికీ తెలియకుండా ఒక అడవి ప్రాంతంలాగా, ఒక కొండ ప్రాంతంలాగా ఉన్న ఆలయం ఒక వ్యక్తికి కలలో వచ్చి నేను పలానా ప్రాంతంలో ఉన్నాను అని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే ఇక్కడ శేష రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అనేది కొండల మధ్యలో బయటపడడం అనేది జరిగింది. ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే కాదండి, స్వయంభుగా వెలిసిన హనుమంతుడి ఆలయం, దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, వెంకటేశ్వరుడి ఆలయం, లక్ష్మీ అమ్మవారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండటం విశేషం. అయితే ఏంటి ఆలయ చరిత్ర ఏంటి, ఆలయ విశిష్టత ఏంటో మనం వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. పదండి నాతో పాటు. నమస్తే అండి. మామూలుగా అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా మనం జంట నాగుల రూపంలోనే చూస్తూ ఉంటాం అన్ని ఆలయాల్లో కూడా, కానీ ఇక్కడ విగ్రహ రూపంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు ఉండడము ఎక్కడైనా కానీ ఏ దేవాలయంలో కానీ ఒకే నాగు ఉంటారు. ఒకే నాగున్న సుబ్రహ్మణ్య స్వామి కొలచకూడదు. జంట నాగులు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విశేషం. అవునా? ఎక్కడైతే ఏ దేవాలయం అయితే జంట నాగులు ఉంటారో ఆ జంట నాగులున్న నాగదేవత చాలా విశేషమైనదిగా పరిగణించబడతారు. మన ఘాటిలో కానీ, కుక్కీలో కానీ, లేకుంటే కానీ కాళహస్తి కూడా విశేషమే. కాళహస్తిలో కూడా నాగదేవతలు ఉంటారు, జంట నాగలు. ఆ మూడు మెయిన్ ఎక్కువ వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషం. కుక్కే కానీ ఘాటి కానీ పోతే సర్వరోగ పరిహారము జరుగుతుంది. ఈ రెండు విశేషమైనది. సేమ్ అక్కడలాగానే ఇక్కడ కూడా మన ఇక్కడ ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇక్కడ వచ్చేసి ఈ నరసింహస్వామి వచ్చేసి స్వయంభూ నరసింహస్వామి ఏ సంవత్సరంలో ఉద్భవించారో తెలియదు కానీ చాలా మహిమాన్వితమైనటువంటి దేవుడు ఆయన. అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చేటువంటి స్వయంభూ నరసింహస్వామి ఎవరికి భక్తాదులకి ఏ కోరికలు నెరవేరుస్తారో ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. కొంగు బంగారమై ఆ యొక్క ప్రతి శనివారం ఆయనకి విశేషంగా రోజు జరుగుతుంది, కానీ శనివారం మాత్రం విశేషంగా జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా ఈయనకు సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా జరుగుతుంది. ప్రతి మంగళవారం ఎలాంటి పూజలు జరుగుతుంటాయి? అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు ప్రతినిత్యము ఉంటాయా? ప్రతినిత్యం ఉంటుంది. విశేషంగా మంగళవారం ఉంటుంది. మంగళవారము ఎవరైనా భక్తాదులు వచ్చి మహాన్యాసపూర్వకం జరిపిస్తే కూడా జరుపుతాం. వాళ్ళకి ఏ విధంగా జరపమన్నా కూడా జరిపిస్తాం. వాళ్ళ కోరికలు ఏ విధంగా నెరవేరుస్తారో ఆ భగవంతునికి ఆశీర్వాదం ఆ విధంగా. మామూలుగా సాధారణంగా ఎవరైనా వివాహం ఆలస్యం అయితే, ఆలస్యం ఉంటే ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి సంబంధించి? ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండవమ్మా, సంతానం అట్లాంటివి ఉండదు. లగ్నాన్ని బట్టి, ఆ లగ్నంలో దోషాన్ని బట్టి, గ్రహాల అనుకూలతను బట్టి ఏమైనా దోషం ఉంటే దోష పరిహారానికై నక్షత్ర గ్రహశాంతులు హోమాలు జరిపిస్తాం. ఆ హోమశాంతులు జరిపించి తర్వాత స్వామికి అభిషేకము, అర్చనలు జరిపిస్తాం. అంతే. నమస్తే అండి. ధన్యవాదాలు. సంతోషం అమ్మ. ఇక్కడ ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర విశేషంగా మనం ఏదైనా మొక్కుకున్న ఏదైనా కోరికతో గనక మనం ఉండి అక్కడ ఒక మొక్కుకొని చాలామంది అంటూ ఉంటారు విగ్రహ ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ చేయిస్తూ ఉంటారు వాళ్ళ కోరిక నెరవేరుతాయి అని చెప్పి. ఇక్కడ అలాంటి అవకాశం కూడా ఉందండి. మనం ఏదైనా మనసులో కోరిక తలుచుకొని ఆ కోరిక నెరవేరిన అనంతరం ఇక్కడ నాగ ప్రతిష్ఠ కూడా చేయించుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోంచి మనం బయటికి రాగానే కిందికి వెళ్తున్న మార్గంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇప్పుడు స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి. లక్ష్మీ నరసింహ ఆలయంలోని ఉప ఆలయం హనుమంతుడి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్న వెంకటరామ ఆచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మామూలుగా అంటే ఈ ఆలయం స్వయంభూ ఆలయం అని చెప్పి, లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వయంభూ అనే చెప్పి, హనుమంతుల వారు కూడా స్వయంభూ అని చెప్పి విన్నాము. అసలు ఎప్పుడు వెలిసారు ఇక్కడ స్వామివారు, ఎలా వెలిసారు, ఎవరి ద్వారా ఇక్కడ ఆలయం నిర్మించబడింది, అవన్నీ కూడా వివరించండి. ఇది 4వ శతాబ్దానికి చెందినట్టుగా మనకు ఆ కొండపైన ఒక శాసనాలు ఉన్నాయి 2. ఇంకొకటి పైన ఉన్నది. ఆ 2 శాసనాలను బట్టి తెలిసింది ఏంటంటే ఇది 4వ శతాబ్దానికి చెందింది. అయితే ఇది
ఇప్పుడు పక్కన పారుతున్నటువంటి ముసి నది ఒకప్పుడు ముచ్చుకుందా నది. ముకుందా నది. ముచ్చుకుందా నది. ముచ్చుకుందా నది. ముచ్చుకుందా మహాముని తపస్సు చేసుకుందో ఈ నదిలో. అయితే ఆ నదిలో ఆయన తపస్సు చేయటం వలన అక్కడ శివుడు ప్రత్యక్షమైండు. అట్లాగే మన విష్ణు స్వామి కావాలని చెప్పేసి లక్ష్మీనరసింహస్వామిని ఇక్కడ అయ్యారు. ఇక్కడ తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత మన అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇక్కడ వచ్చేసి ఈయన ద్వారపాలకుడు కదా, అందుకని హనుమంత స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. అంటే వారంత వారే స్వయంభుగా ఇక్కడ అందరూ ముచ్చుకుంద మహాముని తపస్సు వలన వారు వచ్చి ఇక్కడ ఉండేసి ఆయనతోటి పూజలు అందుకున్నారు అప్పట్లో, ఆ కాలంలో 4వ శతాబ్దంలో. అప్పటి నుంచి ఇంకా తరతరాలుగా అదిగా రాజుల కాలం నుంచి వస్తూనే ఉంది. తర్వాత ఈ బౌద్ధ కాలం వచ్చేసరికి దాన్ని ఆ గుహను మొత్తం మూసేశారు అనమాట వాళ్ళు. ఆ గుహని మొత్తం మూసేశారు. అన్ని గుహలు ఉండే, అన్ని గుహలు ఉంటే గుహలన్నిటి మూసేశారు. ఇది కూడా మొయ్యబడి ఉన్నది. ఇప్పుడున్న నరసింహస్వామి ఆలయం గుహ కూడా మూతబడి ఉన్నది. అయితే ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే 79లో మా మామగారు అయినటువంటి కోమండూరు శేషాచార్యుల గారికి స్వప్నంలో కనిపించి పలానా చోట నేను ఉన్నాను, వచ్చి దర్శనం చేసుకో అని చెప్పేసి స్వప్నంలో చెప్పాడంట. అది కూడా ఎట్లా శేషావతారంలో, పడిగ అవతారంలో వచ్చి అట్లా అంటే సరే ఏదోలే అనుకొని ఆయన ఈజీగా తీసుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ టైం కూడా అట్లాగే వచ్చింది. సెకండ్ టైం కూడా అట్లా వస్తే సెకండ్ టైం కూడా అట్లాగే అంటున్నాడు అని చెప్పేసి అసలు ఆ ప్రాంతం ఎక్కడుంది చూద్దామని సెకండ్ టైం వచ్చాడు. చూసి అంతా అడవి, ఏం కనపడటం లేదు. మా కొండ ఒక్కటి కనిపిస్తుంది, అంత మించి ఏమి కనపడటం లే. సర్లే మరి ఎక్కడ ఉందో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. 3వసారికి వచ్చి 2 సార్లు చెప్పినా కూడా నువ్వు రాలేదు, పలానా కొండపైన ఉన్నా అని చెప్పారంటే అప్పుడు వచ్చేసి కొండపైకి వచ్చేసి మొత్తం చూస్తే ఏముంది, గుహలాగా ఉంది. ఆ గుహ మొత్తం మూయబడి ఉంది రాళ్లతోటి. అయితే అప్పుడు అడవి కాబట్టి ఏం లేదు, మూతబడి ఉన్నది. అసలు లోపల ఏం జరుగుతుందో తెలియదు, ఏముందో తెలియదు అని చెప్పేసి పైకి వచ్చేసి చిన్నగా ఒక్కొక్క రాయి రోజు అట్లా తొలగించుకుంటా పోతే లోపల ఒక చిన్న గుహలాగా కనపడింది. అయితే అక్కడ చూస్తే ఏం మనిషి పోయే దారి లేదు లోపలికి. మొత్తం అవన్నీ తీసిన తర్వాత రాళ్ళు ఒక్కొక్కటిగా, ఎందుకంటే లోపల ఏముందో తెలియదు, ఏ సింహం ఉందో ఏ పులి ఉందో ఏముందో తెలియదు కదా, అడవి కదా. అంటే స్వప్నంలో చెప్పిన దాన్ని బట్టి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఏముంది అనేది నిజంగా తెలియదు. అడవి ప్రాంతం కదా అప్పుడు, కాబట్టి ఇక దారి కూడా లేకపోతే చిన్నగా చెట్లను తొలగించుకుంటూ పైకి వచ్చేసి అప్పుడు మట్టి దెబ్బలాగా ఉండే ఎత్తుగా కొండ, ఎక్కుతుంటే జారుతూ అట్లా ఉండే. అయినా సరే వచ్చేసి ఆ రాళ్ళు రోజుని తొలగించుకుంటూ చూస్తే లాస్ట్కి ఏమైందంటే చిన్న గుహలాగా కనపడింది. ఆ గుహలోకి వెళ్ళటానికి దారి లేదు, నిలబడిపోలేం, వంగిపోలేం, కూర్చొని మనం కాళ్ళు లేని ఇంకా పోయినట్టు పాక్కుంటూ వెళ్ళాలి. ఇప్పటికీ అలానే ఉందా? ఇప్పటికీ చేశారులేండి. అయితే అప్పట్లో అట్లా లోపలికి వెళ్ళి తర్వాత ఏం చేశారంటే చిన్న ఇటు సైడ్ బట్టి గుహలాగా కనిపిస్తే చేయి పెట్టి ఇది చేసే చేయి పెట్టి స్పర్శ తగిలింది. శేషావతారం స్పర్శను నామాల స్పర్శ తగిలింది. అప్పుడు అనుకున్నాడు అయితే స్వామి వారు ఇక్కడ ఉన్నారు, ఏం చేసి ఉన్నారు అని చెప్పేసి అప్పటి నుండి ఆయనకి టైం దొరికినప్పుడల్లా వచ్చి ఆరాధన చేయటం, అట్లా కొంచెం శుభ్రం చేసుకోవటం, రోజు ఇంత చేసుకొని శుభ్రం చేసేసి అట్లా వచ్చి వారం ఆరాధన చేసుకోవటం, అభిషేకం చేయటం ఇట్లా చేస్తున్నాడు. అతను లెక్చరర్, అటు డ్యూటీ చేసుకుంటూ ఇటు శనివారం వచ్చేసి ఇట్లా చేసుకుంటూ అట్లా కొన్నాళ్ళు గడిపాడు. ఆ తర్వాత కొంచెం పబ్లిక్ ఏమో పోవద్దు పైకి, ఏమున్నాయో అది అని అన్న ధైర్యం చేసి వచ్చాను.
తర్వాత ఒక ఇట్లా సంగతి అని చెప్పేసి 4-5 చెప్తే వాళ్ళు చిన్నగా వచ్చి చూడటం అది చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇక అప్పుడు రాములు తహసీల్దార్ అని ఉండే, అప్పుడు తహసీల్దార్ కదా 78-80. ఎప్పుడు ఇది సుమారు ఏ సంవత్సరంలో ఏది ఇప్పుడు ఇదంతా ఈ ఇదంతా విగ్రహం మామయ్య గారు వచ్చి చూసి 81 81లో అప్పుడు తహసీల్దార్ ఉండే, రాములు తహసీల్దార్ అని. వాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా కాలనీ అవుతుంది, అక్కడ ఒక ఇల్లు అట్లా వాళ్ళ రాములు తహసీల్దార్ అని ఉంటే అట్లా కొంతమందిని ఫ్రెండ్స్ తయారు చేసి వాళ్ళ ద్వారా కొంత డెవలప్ చేసుకుంటా ఆ తర్వాత చిన్నగా స్వామివారి అనుగ్రహం తీసుకొని ఆజ్ఞ తీసుకొని కొండని కొద్దిగా మనకు కూర్చునే వెసులుబాటు చేసుకునేటట్టు ఆయన ఆజ్ఞ తీసుకొని అప్పుడు అంతవరకు తొలగించడం జరిగింది ఆ కొండని. మరి తర్వాత ఇప్పుడు హనుమంతుల వారు కానివ్వండి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒక 2 years అవుతుంది ప్రతిష్ట, గణపతి ప్రతిష్ట, నవగ్రహాలు ప్రతిష్ట. స్వయంభూలు ఎవరంటే లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, తర్వాత కింద శివుడు, మూసి మధ్యలో ఉంటుంది అది. అయితే ఈ కొండ అది ఎట్లా ఉందంటే ఆ శిలా కొండ పడిగ టైప్లో ఉండటం వలన ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామి, ఫణి అంటే పాము, గిరి అంటే కొండ, ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామి ఆ విధంగా పేరు వాడుకలో వచ్చింది. అంటే ఇది అప్పటికే అంటే మామయ్య గారు గుర్తించిన తర్వాతనే ఈ పేరు అనేది వాడుకలోకి వచ్చిందా? ఇంకా అంటే ఆ తర్వాత చాలా రోజులకు వచ్చింది అనుకోండి. అప్పుడు నరసింహస్వామి గుట్ట అంటుండే, చైతన్యపూరి నరసింహస్వామి గుట్ట అంటుండే. అట్లా కాలక్రమేణా అట్లా బాగుండదు అని చెప్పేసి అసలు శాసనం ప్రకారం మనకి శిల ఎలా ఉంది అనేది పరిశీలించి అది పడిగే టైప్లో ఉంది కాబట్టి ఫణి అని, ఫణి అంటే పాము, గిరి అంటే కొండ, ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామిగా అభివృద్ధి అయింది. మామూలుగా అంటే ఎటువంటి కోరికలతో ఎక్కువగా భక్తులు వస్తుంటారు? నేను విన్నది ఏంటంటే మనము యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గనక మనం వెళ్ళి దర్శించుకుంటే ఎంత మనకు అనుగ్రహం ఉంటుందో స్వామివారిది, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే అనుగ్రహం ఉంటుంది అని చెప్పి ఇది వాస్తవం అండి? తప్పకుండా అవుతుందండి. సంతానం లేని వాళ్ళు ముడుపులు కడతారు, తర్వాత మ్యారేజ్ కాని వాళ్ళు వచ్చి కడతారు, వాళ్ళకి ఏమన్నా బాధలు ఉన్నా ముడుపు కట్టుకుంటారు. అలాగా వాళ్ళు అందుకనే ఇంత డెవలప్ అవుతూ వస్తుంది స్వామి. ఓకే, అంటే ఇందాక నేను మెట్లకు బొట్లు పెట్టడం అది కూడా చూసా, అది కూడా ఇక్కడ ఒక మొక్కేనా? అది కూడా మొక్కే. ఎటువంటి వారు అలాంటి మొక్కు మొక్కుతారు మామూలుగా ఇక్కడ ప్రత్యేకించి? ఎటువంటి కోరికతో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ ఎవరికన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మ్యారేజ్ కొరకు, స్టడీ కొరకు, ఇలాంటి జాబ్ పర్పస్కో అలా ఓకే. వాళ్ళకి ఏదైతే బాధ ఉందో ఆ బాధ చెప్పుకొని స్వామి ఈ బాధ తీరితే నీ కొండకు వచ్చి మెట్లకు పూజ చేసుకుంటా, లేకపోతే నీకు ముడుపు కడతా, ఇట్లా వాళ్ళ తోచింది వాళ్ళు కోరుకుంటారు. మామూలుగా అంటే ఎంతమంది వస్తుంటారు మామూలుగా భక్తులు సుమారుగా నిత్యము? నిత్యము అంటే ఒక 50 నుంచి 60. విశేషమైన రోజుల్లో ఎక్కువగా వస్తుంటారు. ఇక శనివారం నాడు, ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో మాత్రం 100 అట్లా వస్తారు. కళ్యాణం అప్పుడు మాత్రం ఒక 700-800 మెంబర్స్, 1000 వరకు కూడా వస్తారు. విశేషమైన రోజుల్లో కళ్యాణం నరసింహ జయంతి ఉంటుంది 2 days. అప్పుడు ప్రత్యేకమైన అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయా? కళ్యాణం అవుతుంది, హోమం అవుతుంది, సుదర్శన హోమం, తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది జయంతి రోజు, కళ్యాణం నెక్స్ట్ డే కళ్యాణం అవుతుంది. ఓకే, ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు ఆలయ విశిష్టత గురించి. నమస్తే. శ్రీలక్ష్మీస్మృతియత్వం శ్రీలక్ష్మీస్మిన్ పూజాం కరిష్యేమి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః, గోధారం విష్ణువేదం సూత్రనైనం త్రివిక్రమణ్యం. ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, విష్ణునాయ నమః, పద్మనాభాయ నమః, నారాయణాయ నమః. ఓం సంకర్షణాయ నమః, శ్రోత్రాయ నమః,
చిత్తానం